మదర్ తెరెసా ఎక్కడి నుంచి వచ్చింది? యుగోస్లావియా అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది. మన బెంగాల్ అనే ప్రాంతానికి వచ్చి అనేక మందికి ఆకలితో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక ఆశ్రమంలో పెట్టి కడుపు నిండా ఆహారం పెట్టింది. అనేక మంది గుడ్డి వారిని, అనేక మంది కుష్ఠరోగుల్ని, సమాజం చేత వెలివేటువంటి వారిని అందరినీ కూడా, సొంత తోబుట్టువులు, సొంత తల్లిదండ్రులు కూడా వెలివేసి ఆ వీధుల్లో వదిలిపెట్టేసిన వారందరినీ కూడా ప్రభు ప్రేమను బట్టి ఒక ఆశ్రమంలో చేర్చి వారి కడుపు నిండా అన్నం పెడతా ఉంది, కంటి నిండా నిద్రిస్తూ ఉంది, చక్కటి పోషణ ఇస్తూ ఉంది, చక్కటి వసతి కల్పిస్తూ వారికి ప్రభు మాటలు చెప్తూ ఎంతోమందికి ఆసరాగా ఉంది మదర్ తెరెసా. ఆ మంటది నేను ఏదో గొప్పదాన్ని మీరు అనుకోవద్దు. ఆమెకు భారతరత్న ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఎన్నైతే బహుమానాలు ఉన్నాయో అన్నీ కూడా మదర్ తెరెసా పొందుకున్నారు. ఆమె తల్లి కాదు, వాస్తవానికి ఆమెకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కానీ వరల్డ్, ఈ ప్రపంచం అంతా కూడా వరల్డ్ ఈజ్ కాలింగ్ హర్ యాజ్ ఎ మదర్ అని ఏమని పిలిచారు? అసలైన పేరు మీకు తెలుసా? అసలైన పేరు మదర్ తెరెసా అనే తెలుసు. మనం మదర్ ముందు పెట్టి తెరెసా అని ఒక మాట మాడతాం. ఆమె పేరు ఎంత ఉంటుంది? ఆగ్నెస్ గోంక్షా బుజాక్షు అనేటువంటిది ఆ పేరు. ఆగ్నెస్ గోంక్షా బుజాక్షు కదా ఆమె పేరు. కానీ ఆమెకు ప్రపంచం అంతా కూడా ఏమి వచ్చింది? మదర్ తెరెసా. మదర్ తెరెసా ఎలా అయింది మదర్? ఆమె వాస్తవానికి మదర్ కాకపోయినా మదర్ ఎలా అయింది తెలుసా? యేసయ్య ప్రేమను బేదల పట్ల ఏం చేసింది? కనుపరిచింది. బేదల పట్ల కనికరం ఉందా? ఆపదలు ఉన్నటువంటి వారిని చూసి నవ్వుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు ఏదో అప్పు చేసి ఇచ్చామని అంట్లా, నీకున్న దాంట్లో బేదలను కటాక్షించాలి. అది యేసయ్య మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. మిషనరీలు అండి, ఎవడో మొన్న అంటున్నాడు క్రైస్తవ్యం ద్వారా భారతదేశం చాలా అభివృద్ధి కుంటుపడిపోయింది, పాడైపోయింది అన్నాడు. అవును, భారతదేశం వల్ల కొంతమంది అభివృద్ధి కుంటుపడిపోద్ది. ఎందుకు తెలుసా? క్రైస్తవులు ప్రబలిపోతుంటే ఆడి వ్యాపారాలని కూడా లాస్ వచ్చేవు. బ్రాందీ షాప్ పెట్టుకున్న వాడికి ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవులుగా మారిపోతే బ్రాందీ ఎవడ తాగడు, ఆడి వ్యాపారం పడిపోద్ది. అప్పుడు అనిపిస్తుంది క్రైస్తవులు పెరిగిపోయారు, నా వ్యాపారం పోయిందంటాడు. వ్యభిచార నిలయాలు నడిపేటువంటి వాడు ప్రజలందరూ మార్పు చెంది సక్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి వేశ్యకి లాసే. దేవుని సువార్థికులు అంటే భారమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు స్వాత చేసేటువంటి వారు ఇవి మానండి అని చెప్తారు. అందుని బట్టి సమాజంలో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వారికి క్రైస్తవం ద్వారా నష్టమే కలుగుతుంది. కానీ దేశానికి ఎంత మేలండి. కొన్ని వేల ఆర్గనైజేషన్, కొన్ని లక్షల ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఈరోజు పనిచేస్తున్నాయి. హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు, పాఠశాలలు నిర్మిస్తున్నారు, అనేకమైన గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కాదా? ఏదైనా విజయవాడ తీసుకుందాం, ఎక్కడెక్కడ ఎందుకు విజయవాడ అంతా కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కాదా? ఎంతమంది విద్యార్థులు మేరీ స్టెల్లాలో చదువుతున్నారు, ఎంతమంది లయోలాలో చదువుతున్నారు, ఎంతమంది ఎన్ఎస్ఎంలో చదువుతున్నారు, ఎంతమంది చెప్పండి. ఈ యొక్క క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నేను చెప్పాను, కాన్ఫరెన్స్లో చెప్పాను. ఎవరి గురించి? సిఎంసి వెల్లూర్, ఐడా సోఫియా స్కడ్డర్. ఎవరు తెలుసు అండి? సిఎంసి వెల్లూర్ అనేటువంటి ఒక గొప్ప హాస్పిటల్ నిర్మించిందండి భారతదేశంలో. ఏం కావాలండి వాళ్ళకి? అమెరికాలో ఉంటే అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేయొచ్చు, వెరీ లగ్జీరియస్ లైఫ్. ఎందుకు వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మన మీద ప్రేమతో భారతదేశానికి వచ్చి చెన్నై అనేటువంటి ఆ యొక్క తమిళనాడులో ఆ సిఎంసి వెల్లూర్, ఎప్పుడైనా వెళ్ళారండి సిఎంసి వెల్లూరుకి మీరు? బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా. ఎంత సాంఘిక సేవ చేస్తారో తెలుసా? ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు ఇదే సిఎంసి వెల్లూర్. ఒకవేళ మీరు ఏ వ్యాధికి స్వస్థత రాకపోతే ఇంకా అందరు డాక్టర్లు చేతులు ఎత్తేస్తే చివరికి సిఎంసి వెల్లూరు పంపించండి అంటారు. సిఎంసి అంటే ఏంటి? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఇక సిఎంసి వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, దాన్ని ప్రారంభించినటువంటి స్త్రీ. సో ఈమె ఫౌండర్ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ని ప్రారంభించింది. ఈమె ఒక మిషనరీ. ఏమంటే ఈమె ద్వారా ఎంతమందికి ఆపరేషన్లు, ప్రతిరోజు 8,000 మందికి ఆపరేషన్లు జరుగుతాయి ఆ హాస్పిటల్లో ఉచితంగా. ఇది సేవ కాదా? క్రైస్తవ్యం భారతదేశాన్ని పాడు చేసిందా? ఏమండి మతోన్మాదులు చెప్తున్నటువంటి భయంకరమైన కార్యాలు ఇవి. క్రైస్తవ్యం భారతదేశాన్ని వెలిగించి, ఏ దేశాన్ని వెలిగించింది. వారు రెడ్ క్రాస్ ఎలా వచ్చింది ప్రపంచానికి? రెడ్ క్రాస్ అనే సంస్థ, హెన్రీ డ్యూనాంట్ అనేటువంటి వ్యక్తి ద్వారా రెడ్ క్రాస్ వచ్చింది. ఈజ్ ఎ క్రిస్టియన్, ప్రభు యొక్క ప్రేమను పొందినటువంటి రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి మీరు చూస్తున్నారు హెన్రీ డ్యూనాంట్. ఈ వ్యక్తి రెడ్ క్రాస్ని ప్రారంభించాడు. ఎంతమందికి ఎన్ని కార్యాలండి. అతను సింబల్ ఏం పెట్టుకున్నాడు? డాక్టర్స్ ఎవరున్నారు చూపిస్తారు అక్కడ. డాక్టర్స్ ఎవరు, నర్సెస్ ఎవరు ఉంటే చేతులు చూపించండి ఒకసారి. మీ కార్స్ మీద ఏముంటుంది? రెడ్ క్రాస్ ఉంటుంది. రెడ్ క్రాస్ ఎక్కడి నుంచి? ఈ వ్యక్తి వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక మంది యుద్ధంలో కాళ్ళు చేతులు పడిపోయి తెగిపోతున్న పరిస్థితుల్లో చూశాడండి. ఆ రక్తం కారిపోతుంది, చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. యేసయ్య ప్రేమను బట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళకి గాయాలు కట్ట మొదలుపెట్టాడు. నేను అంటాను, ఈ ప్రపంచంలో ఏ డిజాస్టర్స్ వచ్చినా, ఏ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా,
ఏ తుఫాన్లు, సునామీలు, భూకంపాలు వచ్చినా ప్రభుత్వం కంటే మొదట వెళ్ళేది వీళ్ళే. ప్రభుత్వం కంటే మొదట అటెండ్ అవుతారు ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళు. ఈ రెడ్ క్రాస్ స్థాపించబడడానికి జీసస్ కారణమని ఎంతమందికి తెలుసు? ఎందుకు మాట చెప్పాను తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు. ఎవడెలా పోతే ఏంటి, ఆ కర్మ సిద్ధాంతం, కర్మకి అలా కాలిపోయింది, ఆడు అలా ఉండాలని చెప్పినారు చాలామంది. నువ్వెవడవయ్యా ఆడు కర్మను మార్చడానికి అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి భారతదేశంలో. ఆడు నుదుటి మీద బ్రహ్మలను రాస్తాడు, ఆడు అలాగే చచ్చిపోవాలి. నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నువ్వెవడవు? హూ ఆర్ యూ టు గివ్ ద ట్రీట్మెంట్? బ్రహ్మాడు నుదుటి మీద రాశాడు, ఆ కర్మ ఫలితం వాడు అనుభవిస్తున్నాడు, నువ్వు ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదన్నారు. ప్రభు అన్నాడు, ఆ కర్మను మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.